ప్రకటిత మేధావులు తమను తాము మేధావులుగా ప్రకటించుకున్నటువంటి కొంతమంది గౌరవ పెద్దలు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడి దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు, బాగా చదువుకున్నామని చదువు చెప్పే సార్లు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి బాధ ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటున్నారు అంటారు. మార్చి 31ని కటాఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా సీరియస్గా వర్క్ చేసి 100% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయినాయి. అందుకని నేను వాళ్ళని స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పిన 10 మంది కలిసి సంఘం పెట్టుకుంటారు. దానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని, దేశ సంఘ అధ్యక్షుడిని అని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారిని కించపరిచేలా మాట్లాడటం అనేది మీకు భావ్యం కాదు. మీకు తెలియదని నేను అనుకోను. కానీ మీడియాని తప్పుదో పట్టించి మీడియాలో పతాక శీర్షికలలో మీ పేర్లు రాసుకోవడం కోసం అమిత్ షా మీద కేసు పెట్టాలి, కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడి సభ్య సమాజాన్ని, పౌర సమాజాన్ని దయచేసి తప్పుదో పట్టించొద్దని ఆ మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీరు మాట్లాడినంత మాత్రాన్ని అక్కడ వచ్చేది ఏం లేదు. చట్టం తన పని తాను తప్పకుండా చేసుకుంటూ పోతుంది. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడినారు తప్ప మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అయితేనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపడేటోడు ఎవరు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఢిల్లీలో ఉండే మా బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉండే మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడి దాకా ఈ ఉడత ఊపులకి, ఈ నక్సలైట్ల పేరు ఇచ్చేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమాజంలో మీకున్న జనంత ప్రొఫెసర్ అని పేరో, వకీల్ అని ఉన్న పేరో, ఆయనతో ఏది పడితే అది మాట్లాడి దయచేసి పోగొట్టుకోవద్దని ఆ స్వయం ప్రకటిత మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, మీరంతా అర్బన్ నక్సల్స్గానే ముద్ర వేయబడ్డ వాళ్ళు, మీరు అర్బన్ నక్సల్స్గానే పనిచేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు. మీ కుటుంబాలు బాగుండడం కోసం, మీ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంచుకోవడం కోసం సమాజంలో అమాయకులైనటువంటి యువకుల్ని ఇంకా నక్సలిజం వైపు మళ్లించాలని మీరు ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత హోంమంత్రి అమిత్ షా గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి మాట్లాడకుండా ఉండాలని, నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఏదో పొరపాటున మాట్లాడినాం, మాకు సబ్జెక్టు తెలియదని చెప్తే మేము వచ్చి మీకు సబ్జెక్ట్ నేర్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిజంగా కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్గానే వ్యవహరిస్తున్నారు. దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే భుజాలు తడుముకుంటున్నారు. అమిత్ షా గారు భారత పార్లమెంట్లో మాట్లాడింది 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఈ దేశంలో నక్సలిజంలోకి యువకులు పెరగడానికి, సెల్వజుడం లాంటి కార్యక్రమాలు పెరగడానికి ఆ రోజు 2011లో అప్పటి గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దోహదపడింది అని ఆన్ రికార్డులో పార్లమెంట్లో హోంమంత్రిత్వ శాఖ హోదాలో గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడింది. దీని మీద అంటే కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు తీసుకోవాలంట, దీని మీద అమిత్ షా మీద కేసులు నమోదు చేయాలంట. ఇది ఈ స్వయం ప్రకటిత మేధావులు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి, అమిత్ షా మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి, ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయ్యా స్వయం ప్రకటిత మేధావులారా, మీకు నేను స్టూడియో ఒక ప్రశ్న అడుగుతున్నా. బాగా చదువుకున్నారు కాబట్టి, పిల్లలకు చదువు చెప్పే ప్రొఫెసర్లు కాబట్టి,
కోర్టులలో కూర్చొని వకాలత్ మాకు తెలుసని వాదించేటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీకు రాష్ట్ర శాసనసభలలో, శాసన మండలిలో, రాజ్యసభలో, లోకసభలో ఏ సభ్యుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోకసభలో సభ నడుస్తున్నప్పుడు సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద బయట చర్య తీసుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు.